అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ డెమోక్రసీ. నా పేరు సురేష్ కర్రీ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ గిట్హబ్ కోపైలట్. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన 12 గిట్హబ్ కోపైలట్ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీనికి ఈ వీడియోకి కొంచెం కాంటెక్స్ట్ సెట్ చేస్తాను. నేను అసలు ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అంటే 2026 నుంచి కోపైలట్ తన బిల్డింగ్ స్కీమ్ మొత్తం మార్చేసింది. ఒకప్పుడు మల్టీప్లేయర్స్ ఉండేవి. అంటే ఒక $20 $30 మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆల్మోస్ట్ $200 యూ కెన్ పుష్ అప్ టు $2000 వరకు మీరు వాడుకోవచ్చు. అదే ఇప్పుడు క్రెడిట్ సిస్టంలోకి వచ్చేసింది గిట్హబ్ కోపైలట్. అంటే 1 క్రెడిట్ అంటే $0.01. సో సబ్సిడీస్ మొత్తాన్ని తీసేసింది. కంపెనీలో గిట్హబ్ కోపైలట్ వాడుతున్నా సరే మీకు అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు అన్లిమిటెడ్ యాక్సెస్ ఉన్నా ఇప్పటి నుంచి మీ కంపెనీ కూడా మీకు $20 $30 దట్ మీన్స్ 200 క్రెడిట్స్ 300 క్రెడిట్స్ ఇట్లాగా మీకు లిమిట్ పెడుతుంది. అది మంత్ అంతా మీరు వాడుకోవాలి అంటే మీరు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ వాడాలి. ఇది కాస్ట్ గురించి మాత్రమే కాదు, బెస్ట్ అవుట్పుట్ గురించి, అలాగే ఫాస్ట్గా టాస్క్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా మీకు ఇవి ఉపయోగపడతాయి. అంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 1 క్రెడిట్ ఈక్వల్స్ $0.01. మీకు మంత్లీ $40 ప్లాన్ ఉంది. బిజినెస్కి అయితే $19 ప్లాన్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ మీరు టాప్ ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నట్లయితే మీకు బిజినెస్ ప్లాన్ కానీ ఎంటర్ప్రైజ్ ప్లాన్ కానీ ఉండొచ్చు. అంటే $19 కానీ $39 కానీ. ఓకే, మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఈ మోడల్స్ ఉంటాయి. MAI కోడ్ 1 ఫ్లాష్, మైక్రోసాఫ్ట్ AI కోడ్ 1 ఫ్లాష్ అనేది కొత్తగా లాంచ్ అయిన మోడల్. సేమ్ థింగ్ MAI థింకింగ్ 1 మోడల్ అని కూడా వచ్చింది. క్లాడ్ హైకు మోడల్ ఉంటుంది, క్లాడ్ సానెట్ ఉంది, క్లాడ్ ఓపస్ ఉంది, GPT 5.5, GPT 5.4, GPT 5.2 కోడెక్స్. ఇందులో ఏవో మోడల్స్ మీకు ఎనేబుల్ చేసి ఉంటాయి. వీటి కాస్ట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కాస్టింగ్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ. MAI కోడ్ 1 ఫ్లాష్కి అయితే $0.75 పర్ 1 మిలియన్ ఇన్పుట్ టోకెన్స్. అవుట్పుట్కి వచ్చేసరికి $4.5. హైకు కొంచెం ఎక్స్పెన్సివ్, సానెట్ ఇంకా ఎక్స్పెన్సివ్. ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మోడల్ ఇన్ మోడల్ ఫ్యామిలీ ఈజ్ ఓపస్ 4.8. $5 ఇన్పుట్, $25 అవుట్పుట్. అదే మీరు ఫేబుల్ మోడల్ అయితే డబల్ దీనికి ఓపస్కి, అంటే $10 ఫర్ ఇన్పుట్, $50 ఫర్ అవుట్పుట్. మీరు గిట్హబ్ కోపైలట్ ఆర్ ఎనీ కోడింగ్ ఏజెంట్ వాడుతున్నప్పుడు ఏ మోడల్ని యూస్ చేయాలి అన్నది ఒకసారి ప్రైజింగ్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు క్రెడిట్స్ కన్జ్యూమ్ అయ్యేది కూడా ఈ ప్రైజింగ్ స్టాండర్డ్ ప్రకారం జరుగుతాయి. సో MAI కోడ్ 1 ఫ్లాష్కి ఓపస్కి ఉన్న తేడా అంతా అప్రాక్సిమేట్లీ 5 to 6 times. ఓకే, ఇప్పుడు హ్యాబిట్స్లోకి వద్దాం. ఫస్ట్ ప్రాక్టీస్ మీరు అలవాటు చేసుకోవాల్సింది బీ స్పెసిఫిక్ అబౌట్ యువర్ ప్రాంప్ట్స్. దీన్ని మొదటే చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, మీరు స్పెసిఫిక్గా ఇవ్వకపోయినా వేగ్ ప్రాంప్ట్స్ రాసినా సరే, ఫర్ సపోజ్ ఫిక్స్ ది కార్ట్ అని మీరు ప్రాంప్ట్ రాశారు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటికీ నేను ఒక శాంపుల్ ఈకామర్స్ వెబ్సైట్ తీసుకుని దాని ఎగ్జాంపుల్గా మీకు చెప్తా. ఇక్కడ కార్ట్లో నాకు విష్ లిస్ట్ లేదు. అలాగే కార్ట్లో నేను ప్రోడక్ట్ యాడ్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ ఐ చూస్ దిస్ ప్రోడక్ట్, కార్ట్లోకి యాడ్ చేసుకుంటా. కానీ ఎంత క్వాంటిటీ కావాలి, 1 కావాలా 2 కావాలా అనేది ఇక్కడ ఫీచర్ లేదు. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అలాంటప్పుడు మీరు సింపుల్గా ఫిక్స్ ది కార్ట్ ఆర్ యాడ్ ది క్వాంటిటీ ఇలాగా 1 2 words ఆర్ 3 words కూడా ఇవ్వచ్చు. బట్ దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ ఇట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఫైల్. ఆ ఫైల్ నుంచి కోడ్ రీడ్ చేయాలి, మీ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఒక 6 to 7 ఇటరేషన్స్ పోతాయి, అన్ని టోకెన్స్ వేస్ట్ అవుతాయి. అదే మీరు గిట్హబ్ కోపైలట్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఆ కార్ట్ ఫైల్ ఏదైతే ఉందో cart.js ఓపెన్ చేసి దీన్ని ఇక్కడ ఒక కాంటెక్స్ట్గా ఇచ్చేస్తే మీకు ఆ టోకెన్స్ సేవ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ది అల్టిమేట్ వే ఆఫ్ సేవింగ్ టోకెన్స్. బీ స్పెసిఫిక్ అబౌట్ యువర్ ప్రాంప్ట్స్. ఇక్కడ మీరు ప్రాంప్ట్ చూడండి. ఇన్ దిస్ కాంపోనెంట్ ది లైన్ టోటల్ ఇగ్నోర్స్ క్వాంటిటీ, మల్టిప్లై ప్రైస్ ఇంటూ కౌంట్ అండ్ యూజ్ ది ఎగ్జిస్టింగ్ కరెన్సీ ఫార్మేట్. ఇట్స్ వెరీ స్పెసిఫిక్. ఎంత స్పెసిఫిక్గా మీరు ఇచ్చినప్పుడు మీరు
ఓపస్ లెవెల్ రీజనింగ్ మోడల్సే వాడాల్సిన అవసరం లేదు. ఫ్లాష్ మోడల్స్ కానీ, జెమినై ఫ్లాష్ మోడల్ కానీ, ఎంఏఐ కోడ్ ఫ్లాష్ కానీ, ఇలాంటి మోడల్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ వెల్ పర్ఫామ్ చేస్తే ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతాయి. సెకండ్ హ్యాబిట్, యూజింగ్ ది రైట్ మోడ్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ గిithub Copilot. మీరు గిithub Copilotలో ఇక్కడ మీరు చూసుకుంటే ఆస్క్ మోడ్ ఉంది, ఏజెంట్ మోడ్ ఉంది, ప్లాన్ మోడ్ ఉంది. వెన్ టు యూజ్ విచ్ మోడ్, దట్స్ ఇంపార్టెంట్. ఆస్క్ మోడ్ అనేది మీకు కోడ్ బేస్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా, ఒక ఫైల్ని రీడ్ చేయాలన్నా, డాక్యుమెంటేషన్ని రీడ్ చేయాలన్నా, ఎనీథింగ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్, యు ఆర్ నాట్ ఆపరేటింగ్, అలాంటప్పుడు మీరు ఆస్క్ మోడ్కి వెళ్ళండి. ప్లాన్ మోడ్ అందరూ ఇగ్నోర్ చేసేది, డైరెక్ట్గా ఏజెంట్ మోడ్కి వెళ్ళిపోతారు. ప్లాన్ మోడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏదైనా ఒక ఫీచర్ మీకు అసైన్ అయినప్పుడు, యూజర్ స్టోరీ అసైన్ అయినప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక ఫీచర్ని ఇంప్లిమెంట్ చేయడానికి 3 to 4 వేస్ ఉంటాయి, 4 to 5 API స్టాండర్డ్స్ ఉంటాయి. దాన్ని ఫైనలైజ్ చేయడానికి ఫస్ట్ ప్లాన్ మోడ్ యూస్ చేసి ప్లాన్ చేయండి. దానివల్ల బెనిఫిట్ ఏంటి, ప్లాన్ మోడ్లో మీకు జస్ట్ అవుట్పుట్ టోకెన్స్ చాలా తక్కువ వస్తాయి, ఫైల్స్ ఎడిట్ చేయలేదు మీరు, సో కాస్ట్ కూడా తగ్గుతుంది. మీరు బెటర్ అల్గారిథంని లేదా బెటర్ వేని చూస్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ దొరుకుతుంది. ఒకసారి అప్రోచ్ని ఫైనలైజ్ చేసిన తర్వాత గో టు ఏజెంట్ మోడ్ అండ్ ఎగ్జిక్యూట్ ది టాస్క్స్. అండ్ ప్లాన్ మోడ్లో మీరు రీజనింగ్ మోడల్స్ వాడతారు, టాప్ టైర్ మోడల్ వాడతారు, ఓపస్ కానీ, GPT 5.5 హై రీజనింగ్ కానీ. ఏజెంట్ మోడ్కి వచ్చేసరికి మీరు ఫ్లాష్ మోడల్స్ వాడినా, సానెట్ వాడినా మీకు సరిపోతుంది. సో యూజ్ ఆల్ దీస్ మోడ్. సో ఆస్క్ మోడ్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ కోడ్, ఆన్సర్ క్వశ్చన్స్, దెర్ వోంట్ బి ఎనీ ఎడిట్స్. ప్లాన్ మోడ్ ఈజ్ ఫర్ డిజైనింగ్, బ్రేక్ డౌన్ ది టాస్క్స్ ఒక ఫీచర్కి. సో ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ ఇన్ టు మల్టిపుల్ స్టెప్స్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్. అండ్ ఏజెంట్ మోడ్ ఈజ్ ఫర్ అటానమస్ టాస్క్స్. అండ్ దెర్ ఈస్ అనదర్ మోడ్ ఇన్లైన్, స్మాల్ చేంజెస్ చేయాలి, ఒక కామెంట్ రాయాలి, అలాంటప్పుడు గో అండ్ యూజ్ ఇన్లైన్ చార్ట్. ఇన్లైన్ చార్ట్ ఈజ్ ఫ్రీ, యూ విల్ నాట్ బి చార్జ్డ్ ఫర్ ఎనీథింగ్, ఇట్స్ అన్లిమిటెడ్. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫీచర్. అండ్ దెన్ another important thing every developer or every engineer forgets is scoping the context. ఫర్ సపోజ్ మీరు విష్ లిస్ట్ అనే ఫంక్షనాలిటీ మీద పనిచేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి నాకు విష్ లిస్ట్ అనేది లేదు, నేను ఆ ఫీచర్ యాడ్ చేయాలి. టు యాడ్ దట్ ఫీచర్ యూజ్ ఎ సెపరేట్ కాంటెక్స్ట్, క్లిక్ ఆన్ ప్లస్ బటన్, యూజ్ ఎ చార్ట్. వెన్ యు ఆర్ స్విచ్చింగ్, when you are working on another task, go and use another context, another chart open చేయండి. మీరు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎప్పుడు కూడా ఒక చార్ట్ మెసేజ్ మీరు టైప్ చేస్తే దానితో పాటు ప్రీవియస్గా ఉన్న చార్ట్ మెసేజెస్ అన్నీ కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి వెళ్ళాలి. సో యూ విల్ బి బిల్డ్ ఫర్ ఆల్ ప్రీవియస్ మెసేజెస్. మీరు ఒక 100 ఇటరేషన్స్ మీరు చేస్తే ఆ 100 చార్ట్ మెసేజెస్కి, ఎంటైర్ కన్వర్జేషన్కి, మీరు పంపించే మెసేజెస్కి, అసిస్టెంట్ నుంచి వచ్చే మెసేజెస్కి అన్నిటికీ కాస్ట్ పడుతుంది. అఫ్కోర్స్ బిహైండ్ ది సీన్స్ క్యాషింగ్ అనే ఒక మెకానిజం వాడుతుంది. $1 ప్లేస్లో పాత మెసేజెస్కి 10 cents అవుతాయి. బట్ స్టిల్ ఎందుకు ఆ 10 cents కూడా పే చేయాలి? దానివల్ల కాస్ట్ ఒకటే కాదు, హెల్యూజినేషన్స్ వస్తాయి. మోడల్ పర్ఫార్మెన్స్, ఆ కన్వర్జేషన్ హిస్టరీ పెరిగే కొద్దీ డిగ్రేడ్ అవుతుంది, స్పీడ్ తగ్గుతుంది. సో ఫర్ ఎవ్రీ న్యూ ఫీచర్, ఫర్ ఎవ్రీ ఐసోలేటెడ్ ఫీచర్, యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ సెపరేట్ కాంటెక్స్ట్. ఫర్ విష్ లిస్ట్కి సెర్చ్ ఆర్ ఫిల్టర్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే దానికి సెపరేట్ కాంటెక్స్ట్, కార్ట్లో ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే దానికి సెపరేట్ కాంటెక్స్ట్. ఫర్ ఎవ్రీ న్యూ ఫీచర్ మెయింటైన్ ఏ సెపరేట్ న్యూ చార్ట్, సెపరేట్ సెషన్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్యాబిట్ 4, ఏదైనా ఒక ఫీచర్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాన్ని ఆర్కెస్ట్రేషన్ అండ్ వర్కర్ అని 2గా డివైడ్ చేయండి. ఆర్కెస్ట్రేషన్ అంటే ప్లాన్ చేయడం, డిజైన్ చేయడం, అప్రోచ్ని ఫైనలైజ్ చేయడం, ఆ టాస్క్ని వేరియస్ మాడ్యూల్స్గా, స్టెప్స్గా డివైడ్ చేయడం. ఈ ఆర్కెస్ట్రేషన్కి మీరు టాప్ టైర్ మోడల్స్ వాడండి. ఓపస్ కానీ, GPT 5.5 కానీ, జెమినై ప్రో కానీ. వర్కర్ అంటే ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఆర్కెస్ట్రేషన్ విల్ హ్యాపెన్ ఎట్ ప్లానింగ్ లెవెల్, ప్లాన్ మోడ్లో వాడుకోండి.
టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడం, ఆ ప్లాన్ మోడ్లో ఏదైతే ప్లాన్ ఫైనలైజ్ అయిందో దాన్ని మీరు progress.md కానీ todo.md కానీ ఒక ఫైల్ క్రియేట్ చేయమనండి ఆర్కెస్ట్రేషన్ లేయర్లో ప్లాన్ చేసినప్పుడు. ఆ ఫైల్ నుంచి ఏదైతే సబ్ మోడల్స్ ఉంటాయో, వర్కర్ మోడల్స్ ఉంటాయో లైక్ సానెట్, జెమినీ ఫ్లాష్ కానీ, ఆ ప్రోగ్రెస్ నుంచి టాస్క్ పిక్ చేసుకొని దాని మీద ఫైల్స్ ఎడిట్ చేయడం, వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ ది బ్రిలియంట్ అప్రోచ్ వెన్ యూ వాంట్ టు రిడ్యూస్ ది టోకెన్ యూసేజ్ అండ్ ఫాస్టర్ టాస్క్స్. అదే మీరు క్లౌడ్ కోడ్ కానీ, కోడెక్స్ కానీ, అదర్ CLI టూల్స్ మీరు ఏవి వాడినా సరే ఆర్కెస్ట్రేషన్ అండ్ వర్కర్ ఒకే ప్రాంప్ట్ తోటి మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే యూజ్ ఓపస్ ఫర్ ఆర్కెస్ట్రేషన్ అండ్ క్రియేట్ ఎ ప్లాన్ డాక్యుమెంట్ అండ్ యూజ్ సానెట్ ఫర్ ఎగ్జిక్యూషన్ అని ఇస్తే ఆటోమేటిక్గా క్లౌడ్ కోర్ ఆర్ కోడెక్స్ ప్లానింగ్కి ఓపస్ వాడతాయి అండ్ వర్కర్కి సానెట్ వాడతాయి. బట్ గిథబ్ కోపైలట్లో ఇంకా ఫీచర్ లేదు కాబట్టి ప్లాన్ మోడ్లో ఓపస్ వాడండి, ఏజెంట్ మోడ్లో సానెట్ వాడండి ఆర్ ఎనీ ఫ్లాష్ మోడల్స్. అండ్ ఇంటర్మీడియట్ ఫైల్ ఒకటి మేనేజ్ చేసుకోండి, progress.md అనేది. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే ఐ క్రియేటెడ్ progress.md ఫర్ విష్ లిస్ట్ క్రియేషన్. ఇది ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది. దాంట్లో ఏ ఫైల్స్ వాడాలి, ఏ స్టెప్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు నేను ఏం చేస్తా, ఈ ప్రోగ్రెస్ నుంచి నేను MA కోడ్ 1 ఫ్లాష్కి వెళ్ళి ఏజెంట్ మోడ్లోకి మార్చి వర్క్ ఆన్ దీస్ టాస్క్స్ అని పెట్టేస్తే క్లియర్లీ ఇట్ విల్ అండర్స్టాండ్ దోస్ టాస్క్స్. హెల్యూజినేషన్స్కి స్కోప్ ఉండదు. ఎనదర్ హ్యాబిట్, మేనేజింగ్ కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ గిట్హబ్ కోపైలట్. ఏంటి కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్? ఏ ఉండాలి అంటే ప్రాజెక్ట్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్లో పెట్టుకోవాలి. మీ ప్రతి సెషన్లో ఎట్ టాప్ ఆఫ్ ది లిస్ట్ ఈ కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి వెళ్తాయి. సో ఇట్ విల్ అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. ఇక్కడ చేసే తప్పు ఏంటంటే, ఒకటి కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టరు చాలామంది, రెండు చాలా వెర్బోస్ కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి సెషన్కి వెళ్తాయి. సో మీకు ఒకవేళ 500 టోకెన్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ అంటే 2000 వర్డ్స్ ఆఫ్ మీరు ఇన్స్ట్రక్షన్స్ రాస్తే ఫర్ ఎవ్రీ సెషన్ మీకు 500 ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. సో మీరు రాసే కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ప్రాజెక్ట్ లెవెల్ ఇంటర్సిటీస్ గురించి తెలియాలి. ఫస్ట్ సపోజ్ ప్రతిసారి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ React 16 కోడ్ ఇస్తుంది, React 18 ఇవ్వకుండా అనుకోండి, దాన్ని మీరు మేనేజ్ చేస్తారు. మీరు పైథాన్ ప్రోగ్రామ్ వాడుతున్నారు అనుకోండి, పైథాన్ అండ్ ఫాస్ట్ API, DBMet వాడకుండా ఆల్కెమీ కానీ ఇంకొక ఏదో ORM వాడుతుంది అనుకోండి, సో దట్ యూ హ్యావ్ టు మెన్షన్. సో యూజ్ DBMet అని. అండ్ అలాగే రియాక్ట్ వాడుతున్నట్లయితే కాంటెక్స్ట్ API మీ ప్రాజెక్ట్లో వాడితే కాంటెక్స్ట్ API బదులు రిడాక్స్ కోడ్ అది రికమెండ్ చేస్తుంది అనుకోండి, మెన్షన్ దట్ ఇన్ కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే మీ ప్రాజెక్ట్లో రిపీటెడ్గా తప్పులు చేస్తున్నాయో, మల్టీ ఇటరేషన్స్ చేయాల్సి వస్తుందో, అలాంటప్పుడు అలాంటివి కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్లో పెట్టండి. డోంట్ మేక్ ఇట్ టూ వెర్బోస్. దానికి ఒకవేళ ఒక ఫీచర్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ కావాలి అంటే స్కిల్స్ అని ఉంది, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం తర్వాత. ఓకే, దెన్ లెట్స్ టాక్ అబౌట్ స్కిల్స్. స్కిల్కి కస్టమ్ ఇన్స్ట్రక్షన్కి తేడా ఏంటి అంటే, కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు అడిగినా అడగకపోయినా ప్రాజెక్ట్ లెవెల్లో ప్రతిసారి కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్కి కాల్ వెళ్తుంది. స్కిల్స్ ఆన్ డిమాండ్ కాల్ అవుతాయి. మీరు ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తే ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ కాల్ అవుతాయి. మీరు డిప్లాయ్మెంట్ గురించి వర్క్ చేస్తే డిప్లాయ్మెంట్ స్కిల్స్ కాల్ అవుతాయి. మీరు వాడినా కాల్ చేసినా కాల్ చేయకపోయినా సరే. సో స్కిల్స్ అనేవి ఆన్ డిమాండ్ పనిచేస్తాయి. స్కిల్స్ ఆర్ బ్యూటిఫుల్ వే. ఇట్స్ అన్ ఓపెన్ స్టాండర్డ్ బై ఆంథ్రోపిక్. ప్రతి కోడింగ్ ఏజెంట్లో కూడా సపోర్ట్ చేస్తాయి. నేను పర్సనల్గా వాడే స్కిల్స్ ఏంటంటే, ఫ్రంట్ ఎండ్ డిజైన్ అనే ఒక స్కిల్ ఉంది, గ్రిల్ మీ అనే ఒక స్కిల్ ఉంది. అదేంటి అంటే, ఒక ప్లాన్ నేను డిజైన్ చేసినప్పుడు అది గ్రిల్ చేస్తుంది నన్ను. ఇది కరెక్టేనా, ఇది ఎందుకు వాడుతున్నాం, దీని బదులు ఇది వాడదామా, ఒక క్వశ్చనీర్ అడిగి ప్లాన్ని సాలిడిఫై చేస్తుంది. అండ్ అలాగే మీరు PRD డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే 2PRD అనే స్కిల్ ఉంది. అలై అనే ఇంకో స్కిల్ ఉంది. ఓన్లీ కోపైలట్ సజెషన్స్ని స్కిల్స్ని సజెస్ట్ చేయడానికి సజెషన్స్కి ఒక స్కిల్ ఉంది. ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి స్కిల్స్ అన్నీ అంటే, మీకు skills.sh అని ఒక వెబ్సైట్ ఉంది. వెర్సెల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న వెబ్సైట్ ఇది. దీంట్లో మీరు చూడండి, ఫ్రంట్ ఎండ్ డిజైన్ అని,
ఏజెంట్ బ్రౌజర్, మైక్రోసాఫ్ట్ ఫౌండరీ, వెబ్ డిజైన్ గైడ్లైన్స్, యాక్సెసిబిలిటీ, అజూర్ కంప్యూట్, గ్రిల్ మీ, వీడియో జనరేషన్స్కి, స్కిల్స్ క్రియేట్ చేయడానికి, గ్రిల్ విత్ డాక్స్, ఇవన్నీ వేరియస్ పాపులర్ స్కిల్స్. అలాగే అఫీషియల్ స్కిల్స్ కొన్ని ఉంటాయి, ఆంథ్రోపిక్ నుంచి వచ్చినవి, అలాగే ఓపెన్ ఏఐ నుంచి వచ్చినవి, అవి అఫీషియల్ సెక్షన్లో ఉంటాయి. టాపిక్ వైజ్ స్కిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ వెబ్సైట్ వేర్ యూ కెన్ ఫైండ్ స్కిల్స్. ఇది కాకుండా ఆసమ్ కోపైలట్ అనే గిథబ్ రిపాజిటరీ ఉంది, దాంట్లో కూడా వేరియస్ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ని మీరు వాడుకోండి. దెన్ డెవలపర్స్ అందరూ మర్చిపోయేది ఎంసీపీ సర్వర్స్. ఏంటి ఎంసీపీ సర్వర్స్? క్విక్గా మాట్లాడుకోవాలి అనుకుంటే, డేటాని ఎక్స్టర్నల్ డేటా ఉంటే అది లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి లింక్ చేయడానికి ఎంసీపీ అనేది ఒక ఓపెన్ స్టాండర్డ్. ఫర్ సపోజ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ ట్రైన్ అయిన డేటా ఉంటుంది. రియాక్ట్ కొత్త వర్షన్ వచ్చింది, లేదా స్విఫ్ట్ ఆర్ కుట్లిన్ కొత్త వర్షన్ వచ్చింది. ఈ కొత్త వర్షన్స్ డేటా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ దగ్గర ఉండదు కాబట్టి అది ఇచ్చే కోడ్ స్నిప్పెట్స్ బ్రేక్ అవుతాయి, లేదా వల్నరబిలిటీస్ ఉంటాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి కాంటెక్స్ట్ 7 అనే ఎంసీపీ సర్వర్ ఉంది. సో కాంటెక్స్ట్ 7 ఏం చేస్తుంది? లేటెస్ట్ డాక్స్ నుంచి కోడ్ స్నిప్పెట్స్ మీకు ఇస్తుంది. అలాగే మీరు ఏదైనా ఒక యూఐ క్రియేట్ చేసేటప్పుడు అది బ్రౌజర్లో వర్క్ అవ్వకపోవచ్చు, యాజ్ ఇట్ ఈస్గా రెండర్ అవ్వకపోవచ్చు, కన్సోల్ ఎర్రర్స్ రావచ్చు. దాన్ని ప్రతిసారి మీరు వెళ్ళి స్నిప్పింగ్ టూల్లో స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మోడల్కి ఇచ్చే కన్నా క్రోమ్ డెవ్ టూల్స్ వాడినట్లయితే ఆ స్క్రీన్ షాట్స్ తీయడం, కన్సోల్ లాగ్స్ని, కన్సోల్ ఎర్రర్స్ని క్యాప్చర్ చేయడం, అది క్రోమ్ డెవ్ టూల్స్ అనే ఎంసీపీ సర్వర్ చేస్తుంది. ప్లే రైట్ అనేది మీరు టెస్ట్ చేయకుండా యూఐ టెస్టింగ్ ఆటోమేటిక్గా శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేసి ఆ ఫీచర్ పనిచేస్తుందా లేదా ప్లే రైట్ చూసుకుంటుంది. మీరు పిఆర్స్ని, ఇష్యూస్ని డైరెక్ట్గా కోడింగ్ ఏజెంట్ నుంచే మీరు క్యాప్చర్ చేయాలి అంటే గిథబ్ ఎంసీపీ సర్వర్ ఉంది. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఎంసీపీ సర్వర్ ఈజ్ మైక్రోసాఫ్ట్ లెర్న్. మీరు .NET కానీ, అజూర్ కానీ, అజూర్ ఏఐ ఫౌండరీ కానీ, ఎనీ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తే మీరు ఆ లేటెస్ట్ అప్ టు డేట్ డాక్యుమెంట్స్ గురించి మీరు అక్కడికి వెళ్లకుండా, కాంటెక్స్ట్ 7 కూడా అవసరం లేకుండా మైక్రోసాఫ్ట్ లెర్న్ ఈజ్ గివింగ్ ఇట్స్ ఓన్ ఎంసీపీ సర్వర్. సో కోడ్ బ్రేక్ అవ్వకుండా అప్ టు డేట్ కోడ్ స్నిప్పెట్స్ మీకు ఇన్సర్ట్ అవుతాయి ఏజెంట్స్ ద్వారా. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ ఎంసీపీ సర్వర్స్. ఇంకా చాలా ఎంసీపీ సర్వర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఆసమ్ కోపైలట్లో మీకు దొరుకుతాయి, అండ్ అదర్ మార్కెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. దెన్ క్రియేటింగ్ కస్టమ్ ఏజెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఎంసీపీ సర్వర్స్ని ఎలా వాడుకోవాలి? ఇక్కడ టూల్స్ అని ఉంటుంది, కాన్ఫిగర్ టూల్స్. టూల్స్కి వెళ్తే ఇక్కడ నాకున్న ఎంసీపీ సర్వర్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా డైరెక్ట్ కమాండ్స్ ఉంటాయి, అవి వాడుకోండి. mcp.json ఫైల్ ఉంటుంది, దాన్ని మీరు ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఎంసీపీ సర్వర్స్ పెట్టుకోవచ్చు. అగైన్ స్కిల్స్ కూడా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ పెట్టుకోవచ్చు, ఆర్ గ్లోబల్గా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఎంసీపీ సర్వర్స్ ప్రాజెక్ట్ లెవెల్ పెట్టుకోవచ్చు, గ్లోబల్గా పెట్టుకోవచ్చు. సో యూజ్ ది రైట్ స్కిల్స్, రైట్ స్కోప్. సేమ్ విత్ ఎంసీపీ సర్వర్స్. ఓకే, గోయింగ్ బ్యాక్, కస్టమ్ ఏజెంట్స్. ఏంటి కస్టమ్ ఏజెంట్స్ అంటే? బై డిఫాల్ట్ మీకు మైక్రోసాఫ్ట్ గిథబ్ కోపైలట్లో కొన్ని ఏజెంట్స్ ఇస్తుంది. కోడ్ రివ్యూ చేయడానికి, ఐఏసీ జనరేటర్, స్టాటిక్ వెబ్ యాప్స్ క్రియేట్ చేయడానికి, అజూర్కి డిప్లాయ్ చేయడానికి, కొన్ని అజూర్ ఎంసీపీ సర్వర్తో కూడా ఇన్స్టాల్ అయ్యి ఉండొచ్చు. అలాగే ఇవి బిల్ట్-ఇన్ ఏజెంట్స్. మీకు కస్టమ్ ఏజెంట్స్ క్రియేట్ చేయాల్సి రావచ్చు. మీ ప్రాజెక్ట్లో మీరు వెరీ నీష్ టెక్నాలజీస్ వాడుతుండొచ్చు, మీకంటూ కొన్ని కోడింగ్ స్టాండర్డ్స్ ఉండొచ్చు. వాటి నుంచి కోడ్ రివ్యూ చేయడానికి, సెక్యూరిటీ ఆడిట్ చేయడానికి క్రియేట్ యువర్ కస్టమ్ ఏజెంట్స్. అలాగే మీరు సపోర్ట్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నట్లయితే రికరింగ్ టాస్క్స్ ఉంటాయి కొన్ని, సేమ్ కైండ్ ఆఫ్ ఏ సపోర్ట్ టికెట్ మీరు మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అలాంటప్పుడు క్రియేట్ అన్ ఏజెంట్ అండ్ యూజ్ దోస్ ఏజెంట్స్. సో అనదర్ వే, ఇలాంటి పాపులర్ ఏజెంట్స్ కూడా మీకు ఆసమ్ కోపైలట్లో మీకు ఏజెంట్స్ సెక్షన్లో దొరుకుతాయి. మీరు ఆ ఏజెంట్స్ వాడుకోవచ్చు, లేదా ఆ ఏజెంట్ని తీసుకొని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. గోయింగ్ బ్యాక్, 9th హ్యాబిట్, మెమొరీ. మీకు కాంటెక్స్ట్ ఏపీఐ కాకుండా రిడక్స్ వాడాలి, లేదా రిడక్స్ బదులు కాంటెక్స్ట్ ఏపీఐ వాడాలి. అలాగే మీకు కొన్ని కోడింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, అవి మెమొరైజ్ చేసుకోవడం ఆటోమేటిక్గా మెమొరీ అనేది గిథబ్ కోపైలట్లో ఉంది. మీరేమీ చేయక్కర్లేదు, మీ కోడింగ్ ప్యాటర్న్స్ బట్టి, మీ ప్రాంప్ట్స్ని బట్టి ఆటోమేటిక్గా మెమొరీ ఇన్సెట్ అయిపోతుంది. బట్ మీరు బిజినెస్ యూజర్ ఆర్ ఎంటర్ప్రైజ్ యూజర్స్ అయితే మీ ఐటీ అడ్మినిస్ట్రేటర్ దాన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేశారో లేదో చూసుకోండి. బట్ ప్రాబ్లమ్ విత్ గిథబ్ కోపైలట్ మెమొరీ ఏంటి అంటే దట్ విల్ స్టిక్ టు ఏ స్పెసిఫిక్ గిథబ్ కోపైలట్ ఎన్వైరన్మెంట్. మీరు ఒకవేళ నాలా మల్టిపుల్ కోడింగ్ ఏజెంట్స్ వాడితే
మెమొరీ అనేది మీకు అన్ని కోడింగ్ ఎన్వైరన్మెంట్లో షేర్ అవ్వాలి అంటే దెర్ ఆర్ థర్డ్ పార్టీ మెమొరీ సొల్యూషన్స్ లైక్ MEM0 అని, అట్లాగే సమ్ అదర్ సూపర్ మెమొరీ అని, ఇట్లా వేరియస్ మెమొరీ సొల్యూషన్స్ ఉన్నాయి, MCP సర్వర్స్ ఉన్నాయి, మీరు అవి వాడతారు. అదర్వైజ్ అనదర్ బెస్ట్ వే ఈజ్ టు క్రియేట్ memory.md ఫైల్ where all those memories what you want to save, store it in memory.md file that can be shared with other coding agents. But మీరు GitHub Copilot మాత్రమే వాడుతున్నారు అంటే built in memory is enough. ఏదైనా దాన్ని ఆటోమేటిక్గా మెమరీ యాడ్ చేయలేదు GitHub, మీరు యాడ్ చేయాలి అంటే సేవ్ దిస్ అప్రోచ్ ఇన్ మెమొరీ అని కమాండ్ రాయండి. సో ఇట్స్ గోయింగ్ టు రిమెంబర్ దట్ అండ్ సేవ్ ఇట్ ఇన్ మెమొరీ. ఓకే, లెట్స్ గో టు హ్యాబిట్ 10, రీయూజబుల్ ప్రాంప్ట్ ఫైల్స్. ఏదైనా ఒక కొత్త కాంపోనెంట్ని స్కాఫోల్డ్ చేసేటప్పుడు, ఒక కస్టమైజ్డ్ టెస్టులు రన్ చేసేటప్పుడు, రివ్యూ చేసేటప్పుడు ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్ని ప్రతిసారి లాంగ్ ప్రాంప్ట్స్ మీరు రాయకుండా ప్రాంప్ట్.md ఫైల్స్ని మీరు సేవ్ చేసుకోండి. సో అవి రీయూజబుల్ ప్రాంప్ట్ ఫైల్ లాగా మీకు యూజ్ అవుతాయి. అండ్ దెన్ అనదర్ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్, హెడ్ రూమ్ అనే ఒక ఎక్స్టెన్షన్ వచ్చింది మనకి. ఏంటి హెడ్ రూమ్ అంటే ఏంటి అంటే, మీరు కోడింగ్ ఏజెంట్ నుంచి లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు HTML ఫైల్స్, JSON ఫైల్స్, CSS, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డేటా మీకు వెళ్తుంది. అది అన్మినిఫైడ్ అండ్ కంప్రెస్డ్ ఫార్మెట్లో వెళ్తుంది. సో చాలా టోకెన్స్ ఖర్చు అవుతాయి. అలా కాకుండా ఒకవేళ ఎంప్లాయీ JSON అనే డేటా మీరు ఇక్కడ చూస్తే దాన్ని కంప్రెస్ చేస్తే 276 బైట్స్ నుంచి 196 బైట్స్ కంప్రెస్ అయింది. సో ఈ హెడ్ రూమ్ అనే ప్రాక్సీ ఏం చేస్తుంది అంటే, మీకు కోడింగ్ ఏజెంట్కి లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి మధ్యలో ఉండి డేటా మొత్తాన్ని కంప్రెస్ చేస్తుంది. క్యాష్ని ఎలా బెటర్గా ఆప్టిమైజ్ చేయాలో అది చూసుకుంటుంది. సో మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి PIP ఇన్స్టాల్ హెడ్ రూమ్ AI అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మీకు లోకల్లో రన్ అవుతుంది కాబట్టి IT అడ్మినిస్ట్రేటర్స్ నుంచి కూడా మీకు పెద్ద ఇష్యూస్ రాకపోవచ్చు. టెలిమెట్రీ కూడా మీరు టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. సో నో డేటా విల్ పాస్ టు థర్డ్ పార్టీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ లోకల్. హెడ్ రూమ్ అనేది ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ ఇంజనీర్ తయారు చేసింది, నెట్ఫ్లిక్స్ టీమ్ అంతా వాడుతుంది. ఇట్స్ వెరీ పాపులర్. ఈ వీక్లో అది కూడా ఫేబుల్ మోడల్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ బికమ్ వెరీ వెరీ పాపులర్. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బిల్ట్ ఇన్ మెమరీ సిస్టమ్ ఉంది. సో మెమరీ అనేది హెడ్ రూమ్లో సేవ్ అవుతుంది కాబట్టి మీరు కోడింగ్ ఏజెంట్ స్విచ్ అయినా సరే ఆ మెమరీ రిటైన్ అవుతుంది. So read more about GitHub. So this is the repository github.com/chopratejas/headroom. ఇది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను నేను. ఓకే, లాస్ట్ హ్యాబిట్, వెరిఫై ఎవ్రీథింగ్. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ జూనియర్ ఇంజనీర్స్ అండ్ ఫ్రెషర్స్ ఈజ్ దే డోంట్ వెరిఫై, దే గివ్ టాస్క్స్ టు ఏజెంట్స్ and they don't cross verify. Once the agent completes the tasks, what files did it touch? What approach did it follow? What commands it executed? What resources it has created? ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి గిత్తో. అండ్ ఆల్వేస్ యూస్ ఫీచర్ బ్రాంచెస్. ఒకే బ్రాంచ్లో మల్టిపుల్ ఏజెంట్స్ని రన్ చేద్దాం అని వద్దు. బై డిఫాల్ట్ ఆల్ కోడింగ్ ఏజెంట్స్ విల్ యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వర్క్ ట్రీస్. సో ఫైల్ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా దాంతోపాటు ఫీచర్స్ బ్రాంచెస్ కూడా క్రియేట్ చేసుకోండి. సో దీస్ ఆర్ 12 హ్యాబిట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఎవ్రీ డెవలపర్ మస్ట్ ఫాలో. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.